హాయ్ వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ. నేను మీ కీర్తి. ఈ రోజు నాతో పాటు ఏఆర్ఎం పర్ల్స్ నుంచి కాస్మెటాలజిస్ట్ నాగలక్ష్మి గారు ఉన్నారు. హాయ్ నాగలక్ష్మి గారు. హాయ్ అండి. నాగలక్ష్మి గారు, సమ్మర్ సీజన్ స్టార్ట్ అయింది. సో కంపల్సరీగా ఏదో ఒక సైడ్ ఎఫెక్ట్ స్కిన్ మీద స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా కర్మకి ఫేస్ మీదే స్టార్ట్ అవుతుంది. ఏదో పింపుల్ రావడం, అది వేడి వల్ల అనుకుంటాము, లేకపోతే ట్యాన్ అవ్వడం, సన్ వల్ల అనుకుంటాం, వాట్ ఎవర్ రీజన్స్ మేబీ. అయితే ఈ సమ్మర్లో డైలీ రొటీన్ ఎలా పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తే ఇబ్బంది పడకుండా ఆ ఫ్లాలెస్ స్కిన్ మనం సంపాదించుకోవచ్చు విత్ ఏఆర్ఎం పర్ల్ ప్రోడక్ట్స్, ఒకసారి ఈ వీడియో ద్వారా ప్రేక్షకులకి తెలియజేద్దాం. తప్పకుండా కీర్తి గారు. సో స్కిన్కి ఇష్యూస్ వచ్చే సీజన్ అంటే ముఖ్యంగా ఫస్ట్ ప్లేస్లో ఉండేది సమ్మర్. సో ఈ హాట్ సమ్మర్లో ఇంట్లో ఉన్న అయితే బయటకు వెళ్ళినా సరే స్కిన్ పైన ఫస్ట్ అటాక్ అయ్యే ప్రాబ్లమే ట్యాన్. సో ఈ ట్యాన్ అనేది ఎలా ఉంటుందంటే ఎక్స్పోజ్ అయ్యే ఎవ్రీ పార్ట్ పైన కనిపిస్తూనే ఉంటుంది. అది మనం చూస్తూ ఉంటాం, మన షోల్డర్ స్కిన్ అంటే మనకు యాక్చువల్లీ ఒరిజినల్ స్కిన్ టోన్. సో ఆ స్కిన్ టోన్తో కంపేర్ చేస్తే అయ్యో నా స్కిన్ ఇలా ఉండేది కదా, ఇంత ట్యాన్ అయిపోయింది, ఇంత డార్క్ అయిపోయింది, అసలు చాలా ప్రాబ్లమ్గా ఫేస్ చేస్తూ ఉంటారు. అండ్ సమ్మర్లో అయ్యేసరికి చాలా మంది వెకేషన్స్ ట్రిప్స్ ప్లాన్ చేస్తూ ఉంటారు. సో ఐదర్ అమ్మమ్మ గారింటికి కానీ నానమ్మ గారింటికి కానీ అవుట్ ఆఫ్ స్టేషన్స్కి ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. వెళ్ళేటప్పుడు ఉండే వారి స్కిన్ అనేది రిటర్న్ వచ్చేసరికి లైక్ గోవా కానీ మాల్దీవ్స్ ఇవి కూడా ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో బీచెస్కి వీటికి కూడా వెళ్ళేసరికి ఏమన్నా హ్యూమిడిటీకి స్కిన్ అనేది కంప్లీట్గా డ్యామేజ్ అయిపోవడం జరుగుతుంది. స్కిన్ డ్రైనెస్ ఫామ్ అయిపోతూ ఉంటుంది, ట్యాన్ అయిపోతూ ఉంటుంది. సో మా కస్టమర్సే మాకు చెప్తూ ఉంటారు, మ్యామ్ నాకు ఏం చేయాలో తెలియట్లేదు, స్కిన్ మొత్తం ట్యాన్ అయిపోతుంది అని. మీరు అవుట్ ఆఫ్ స్టేషన్స్కి ఎక్కడికి వెళ్ళేటప్పుడైనా మీరు ఎలా అయితే లగేజ్ కానీ హోటల్స్ కానీ ఇలా అయితే మీరు ప్లాన్ చేసుకుంటారో అలాగే ఒక హెల్దీ స్కిన్ కేర్ రొటీన్ ప్లాన్ చేసుకోమని చెప్పడం జరుగుతూ ఉంటుంది. అందులో ముఖ్యమైన ప్రోడక్టే 24 క్యారెట్స్ గోల్డెన్ సీరం. సో పర్ల్ 24 క్యారెట్స్ గోల్డెన్ సీరం అనేది స్కిన్ లో ఉండేటువంటి మెలనిన్ ప్రొడక్షన్ ని కంట్రోల్ చేస్తుంది. సో స్కిన్ డార్క్ అవ్వకుండా ఒక హెల్దీ లుక్ రావడానికి ఈ పర్ల్ 24 క్యారెట్ సీరం అనేది వాడవలసి ఉంటుంది. దెన్ మాయిశ్చరైజర్. స్కిన్ లో ఎప్పుడైతే మాయిశ్చర్ కంటెంట్ అనేది తగ్గిపోతూ ఉంటుందో ఫైన్ లైన్స్, రింకల్స్ అనేవి అటాక్ అవ్వటం జరుగుతూ ఉంటుంది. డ్రైనెస్ స్కిన్ వారికి చెప్పొచ్చు అండి, అసలు ఎంత పిగ్మెంటేషన్ అనేది అంటే అటాక్ అవ్వటానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. సో వారికి కంపల్సరీ సీరంతో పాటు మాయిశ్చరైజర్ అనేది తప్పనిసరిగా వాడవలసి ఉంటుంది. మరొక మేజర్ ప్రోడక్ట్ ఏంటి అంటే సన్ స్క్రీన్. సో సన్ స్క్రీన్ నేను మాక్సిమం ఎందుకు ఖచ్చితంగా సజెస్ట్ చేస్తూ ఉంటాము అంటే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనం ఒక 10-20,000 పెట్టి మనం ఒక మంచి ఫోన్ కొంటామండి, ఒక స్మార్ట్ ఫోన్ తీసుకుంటాము, దానికి ఒక స్క్రాచ్ పడకూడదు, ఒక గీత పడకూడదు అని ఒక స్క్రీన్ గార్డ్ వేస్తాము, పౌచ్ కొంటాము, అంటే దానికి చాలా జాగ్రత్తగా చూసుకుంటాము. సర్టెన్ అమౌంట్ పెట్టి కొన్న ఫోన్ కి మనం అంత జాగ్రత్తలు తీసుకుంటే అసలు మనం వెలకట్టలేనిదే మన చర్మం. సో అటువంటి చర్మం పైన ఒక గీత అనేది ఫామ్ అవ్వకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా డే క్రీమ్ వాడాలి. సో మా కస్టమర్స్ అందరికీ కూడా లైక్ వాకిన్లో వచ్చేవారు కూడా నేను ఎగ్జాంపుల్ చెప్తాను. డెఫినెట్గా ఒకసారి స్కిన్ డ్యామేజ్ అయ్యింది అంటే దాన్ని ట్రీట్ చేయడానికి చాలా టైం పడుతుంది. సో అలా అవ్వకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా డే క్రీమ్ మీ డే కేర్ రొటీన్లో ఉండాలి. ఇది మనకి సన్ స్క్రీన్ ప్రొటెక్షన్ ఇస్తూనే ఎట్ ద సేమ్ టైం స్కిన్ మాయిశ్చర్ కంటెంట్ని కూడా రిలీజ్ చేస్తుంది. కాబట్టి ఈ 3 ప్రోడక్ట్స్ ప్రతి ఒక్కరిని క్యారీ చేయమంటాను. 24 క్యారెట్స్ గోల్డెన్ సీరం, మాయిశ్చరైజర్ అండ్ ఎట్ ద సేమ్ టైం డే క్రీమ్. ఈ డే కేర్ రొటీన్ అనేది ఎప్పుడైతే మీరు ఫాలో అవుతూ ఉంటారో, మీరు సమ్మర్లో ఉండండి, మాన్సూన్లో ఉండండి, మీరు ఏ సీజన్లో ఉన్నా సరే స్కిన్కి ఎలాంటి డ్యామేజ్ జరగదు. ఒక పూర్తి స్థాయిలో మనం ప్రొటెక్షన్ అనేది అందిస్తూ ఉంటాం. కాబట్టి స్కిన్ నరిషింగ్ లుక్ అనేది, ఆ ఫ్లాలెస్ లుక్ అనేది మీకు ఎండ్ ఆఫ్ ద డే అయినా కూడా అలాగే మెయింటైన్ అవుతూ ఉంటుంది. నాగలక్ష్మి గారు, నాకు ఎప్పుడు ఒక డౌట్, లైక్ ఇప్పుడు మనం ఫేస్ వాష్ ఒకటి తీసుకుంటాం ఒక బ్రాండ్కి సంబంధించి, మాయిశ్చరైజర్ ఇంకోటి, సన్ స్క్రీన్ ఇంకోటి తీసుకుంటాం, అంటే అందులో కాంబినేషన్స్ చాలా డిఫరెంట్గా ఉండొచ్చు. ఒక్కొక్క ప్రోడక్ట్ ఒక్కొక్కలా ఉండొచ్చు. అందులో యూజ్ చేసే కెమికల్ కానీ ఇంగ్రీడియంట్స్ కానీ మన ఫేస్కి అంతా సెట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటాం, దేనివల్ల అవుతుంది, మాయిశ్చరైజరా, ఫేస్ వాషా, నైట్ క్రీమా, లేకపోతే డే క్రీమా, వాట్ అన్నది. సో ఇట్లా ఏఆర్ఎం పర్ల్స్ వాళ్ళ డే రొటీన్ వాడితే కనుక అంత ఒకటే ఫార్ములా ఉంటుంది. ఐ మీన్ అంత ఒక క్యాలిక్యులేటెడ్ గా చేస్తారు కాబట్టి ది బెస్ట్ రిజల్ట్స్ ఇస్తాయి కదా. కరెక్టేనా లేకపోతే మిథ్యా? అది యాక్చువల్లీ ఇది చాలా తెలియాలి ప్రతి ఒక్కరికి కూడా. అండ్ మాకు ఉండే క్లయింట్స్లో కూడా యూజ్ చేస్తున్నాం, లైక్ మా నైట్ క్రీమ్ వాడుతున్నామండి, డే టైంలో నేను వేరే సన్ స్క్రీన్స్ అవి వాడుకోవచ్చా అంటే మా సజెషన్, మీరు వాడతాను అంటే వాడండి. మేము ఏ ఒక్క బ్రాండ్కి ఎగ్నెస్ట్ కాదు, మీరు వాడాలి అంటే వాడండి. కానీ మీకు ట్రీట్మెంట్ పొజిషన్లో నైట్ క్రీమ్లో ఉండే ఇంగ్రీడియంట్స్కి కాంబినేషన్లో సీరంలో ఉంటాయి, ఎందుకంటే సేమ్ మ్యాచింగ్ ఇంగ్రీడియంట్స్. అండ్ సీరంలో ఉండే ఇంగ్రీడియంట్స్ మాయిశ్చరైజర్, మాయిశ్చరైజర్లో ఉండే ఇంగ్రీడియంట్స్ సన్ స్క్రీన్, ఇవన్నీ కూడా కాంబినేషన్లో ప్రిపేర్ అవుతూ ఉంటాయి. కనుక మీరు
మీరు ఎప్పుడైతే ఒక 2 or 3 months ట్రీట్మెంట్లో ఉండాలి అనుకుంటున్నారో మా ఏఆర్ఎం ప్రోడక్ట్స్లో ఉండేటువంటి ప్రోడక్ట్స్ వాడితే సూటబుల్గా ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. మీరు వేరే ప్రోడక్ట్స్కి ఎఫర్ట్ చేస్తానంటే చేయండి, సర్టెన్గా వాడతాము, మాకు లైక్ వేరే ఎవరో సజెస్ట్ చేస్తారు, లేక ఏదో మా స్కిన్కి సెట్ అయింది వాడండి, నో ప్రాబ్లం. బట్ మీకు రిజల్ట్స్ ఫాస్ట్గా తెలియాలి అంటే మాత్రం డెఫినెట్గా ఇది ఒక ప్రాపర్ ట్రీట్మెంట్గా మీరు భావించాలి. అంటే ఇవి ఒక క్రీమ్స్ లాగా కాస్మెటిక్స్ లాగా కాకుండా మీ స్కిన్కి ట్రీట్మెంట్ జరిగే ప్రాసెస్లో ఉన్నారు. సో అందుకని నైట్ క్రీమ్తో పాటు మా కాంబినేషన్ అనేది నేను సజెస్ట్ చేస్తూ ఉంటాం. లైక్ మా క్లయింట్స్ న్యూ కస్టమర్స్ కానివ్వండి, ఓల్డ్ కస్టమర్స్కి అయితే అసలు స్పెషల్గా చెప్పాల్సిన అవసరమే లేదు. ఏదైనా సరే ఏఆర్ఎం ప్రోడక్ట్స్లో ఒక ప్రోడక్ట్ మేము ఇంట్రడ్యూస్ చేస్తున్నాము అంటే అసలు ఓపెన్లీ వాళ్ళు బ్లైండ్లీగా తీసుకుంటారు. ఎందుకంటే ఆ బ్రాండ్ అనేది లైక్ 17th ఇయర్, సో ఇన్ని ఇయర్స్ నుంచి మేము ఒక ప్రోడక్ట్ని మార్కెట్లోకి లాంచ్ చేయాలి అంటే వెనక లైక్ మా మేడం అనురాధ గారు కానివ్వండి, మా సార్ రామ్మోహన్ గారు కానివ్వండి, ఎలా అంటే ఎన్నో సంవత్సరాల రీసెర్చ్. ఇప్పుడు మీకు ఒక 2 years బ్యాక్ లైక్ గులాబ్ ఫేస్ వాష్ రావటం కానివ్వండి, హనీ ఫేస్ వాష్ కానీ ఇవి మీకు 2-3 years నుంచే వచ్చాయి. బట్ దీని వెనక ఎన్నో ఇయర్స్ రీసెర్చ్ అవుట్పుట్ వస్తుంది. అవుట్పుట్ మ్యామ్ సార్ డిస్కస్ చేశారు, నో ఇది కాదు ఇంకా కావాలి. ఎందుకంటే కస్టమర్స్కి ఆ నమ్మకం క్రియేట్ అయిపోయింది. ఏఆర్ఎం ప్రోడక్ట్స్ అంటే అసలు మనం ఆలోచించాల్సిన అవసరం లేదు, అది ఏ ప్రోడక్ట్ అయినా కానివ్వండి. ఆ నమ్మకాన్ని సంపాదించిన తర్వాత ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకూడదు. కాస్ట్ వైజ్గా చూసినా కూడా అసలు నాకే అంటుంటా, మ్యామ్ ఇది చాలా తక్కువగా పెడుతున్నారు, కొంచెం పెంచండి అన్నా కూడా నో, కస్టమర్ సాటిస్ఫాక్షన్ మాత్రమే మనకు కావాలి అని. అసలు ప్రైస్ విషయంలో అయితే ఎంత కాంప్రమైజ్ అవుతారు. ఇదే వర్త్ అనేది మనం బయట చూస్తే అసలు డబల్ త్రిబుల్లో ఉన్నాయి. అయినా ఆ స్టేజ్ అంటే ఆ ఇంగ్రీడియంట్స్తో లేవు. బట్ మేము ఇచ్చే ఇంగ్రీడియంట్స్ అనేవి ప్రైస్ ఎఫర్టబుల్గా ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఇది మేము కస్టమర్స్ వ్యూవర్స్కి తెలియజేసేది ఏంటి అంటే మేము ఫ్రీ హోమ్ డెలివరీ అనౌన్స్ చేసాము. లైక్ మేము అదర్ డిస్ట్రిక్ట్స్ కానీ అదర్ స్టేట్స్కి ఏంటంటే మేము ఇంతకుముందు కొరియర్ ఛార్జెస్ కలెక్ట్ చేసేవాళ్ళము. బట్ ఇప్పుడు ప్రతి కస్టమర్కి రీచ్ అవ్వాలి, ఏఆర్ఎం ప్రోడక్ట్స్ అనేవి ప్రతి ఒక్కరికి రీచ్ అవ్వాలి అని ఆ కొరియర్ ఛార్జెస్ కూడా కంపెనీ బేర్ చేస్తుంది. సో సార్ మేడం అసలు ఈ న్యూస్ అనేది మా కస్టమర్స్కి చెప్తూ ఉన్నప్పుడు ఓ మై గాడ్, అసలు అలా ఎవరైనా ప్రైజెస్ పెంచుకుంటూ వెళ్తారు, బట్ మీరేంటంటే అంత క్వాలిటీ పెంచుతూ ఛార్జెస్ కూడా లేకుండా ఇస్తున్నారు అనే కాంప్లిమెంట్స్ కూడా మేము ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉన్నాము. సో మీకు డెఫినెట్గా ఏఆర్ఎం ప్రోడక్ట్స్లో ఏ ప్రోడక్ట్ అయినా సరే తీసుకున్నా ఫ్రీ హోమ్ డెలివరీ. ఇది అసలు చెప్పడానికి కూడా నాకు చాలా గర్వంగా ఉంది. ఇలాంటివి జరుగుతాయా కాస్మెటిక్ ఇండస్ట్రీలో ఎక్కడా కూడా లేదు. బట్ ఫస్ట్ టైం వరల్డ్ వైజ్గా పాన్ ఇండియా లెవెల్లో ఇస్తున్నాం ఫ్రీ హోమ్ డెలివరీ అనేది. రైట్. సో కస్టమర్లే సాటిస్ఫాక్షనే ఫస్ట్ ప్రిఫరెన్స్గా పెట్టుకున్నారు కాబట్టి ఇంత సక్సెస్ఫుల్గా మార్కెట్లో తనని దన్నే వాళ్ళు ఒకడు ఉంటే తనని దన్నే వాడు ఇంకోటి ఉంటాడనే లెవెల్లో వస్తున్నా కూడా అలా కస్టమర్స్ని మెయింటైన్ చేసుకుంటూ వెళ్తున్నారు. సో మీరు కూడా ఈ రొటీన్ని ట్రై చేయండి. ఫస్ట్ ఒక 1 month టైం తీసుకోండి, మీకు ఎలా అనిపించిందో మిగతా వాళ్ళకి షేర్ చేయండి, మాకు కూడా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ నాగలక్ష్మి గారు. థ్యాంక్ యూ.